గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హ్యాపీ సండే. ఇవాళ అయితే నేను ఫిష్ కర్రీ చేయాలని బలంగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే లాస్ట్ మృగశీర కార్తె పెట్టినప్పుడు ఖచ్చితంగా చేప తినాలి, తింటే మంచిది ఇయర్ మొత్తం అని అన్నారు. బట్ నాకు ఆ విషయం చాలా లేట్గా తెలిసింది. నేను ఆ పాటికే చికెన్ తెచ్చి వండేస్తున్నాను కూడాను, నాకు కుదరలేదు. సో అప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఈ రోజుకి నాకు కుదిరింది. మా ఇంటి దగ్గర చేపలు అమ్ముతారు, మీకు చూపిస్తాను పదండి. ఈ సందులోనే అమ్ముతారు, ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తాను. ఇది మా ఇంటి దగ్గర నుంచి అనమాట, ఈ లొకేషన్ ఫేసింగ్. అది వాటర్ ట్యాంక్ కింద అమ్ముతారు. నేను పోయాను. 1 కిలో చేప వచ్చేసి కట్ చేసినతో పాటు 200 అని చెప్పారు. నాకు 230 తీసుకున్నారు. ఎందుకంటే నేను తీసుకున్న చేప 100 గ్రాములు ఎక్స్ట్రా ఉన్నింది. చూశారు కదా, నేను కట్ చేయించుకొని క్లీన్ కూడా చేసి పెట్టేసుకున్నాను. అందులో కొంచెం ఎగ్ ఉన్నింది, ఆ ఎగ్ కూడా నేను కర్రీలోనే వేసేసుకున్నాను. పులుసుకి ఒక 50 గ్రాములు అంత చింతపండు ఉంది కదా, అది నానబెట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకో 50 గ్రాములంతా మామిడికాయ కూడా తీసుకొచ్చాను అనమాట. మళ్ళీ అందులో మనం టమోటాలు వేస్తాం కదా, సో ఇవన్నీ కలిపి పులుసుకి సరిపోతాయి. చేపల పొడి కోసం నేను ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు 3 కలిపి వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు తీసుకొని దాంట్లోనే ఒక ఎర్రగడ్డ, 2 టమోటాలు, మామిడికాయ, 4 పచ్చిమిరకాయలు కట్ చేసుకొని ముక్కలు దాంట్లో వేసేసుకోవాలి. అందులోనే ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. అందరూ ఆయిల్లో వేయించి చేస్తారు టమోటా ఎర్రగడ్డని, నాకు అలా నచ్చదు, ఇలాగే చేస్తానన్నమాట. సో ఇలా కలుపుకొని ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, అది శుభ్రంగా పులుసు చేసి పెట్టుకొని దాంట్లో ఉన్న గుజ్జు అంతా తీసేసి, అంటే తప్పకలు ఉంటాయి కదా, వేస్ట్ అంతా తీసేసి నేనైతే చింతపండు వాటర్ తనీగా పెట్టుకొని అవి ఇందులో పోసుకుంటున్నాను. ఇప్పుడు మనకి పులుపు అయితే ఎగ్జాక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు ఆ ముక్కలు నిండే వరకు మనకి చింతపండు నీళ్ళు ఎంత వస్తాయో అంత తక్కినవన్నీ మామూలు నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలు పెట్టుకొని బాండీల్లో పోపు కోసం ఆయిల్ పోసుకుందాము. కొంచెం ఎక్కువ ఆయిలే పోసుకుందాము, ఎందుకంటే చేపల కూరకి ఖచ్చితంగా ఎక్కువ ఆయిలే పడుతుంది అనమాట. సో అందులో ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 వేసి చిటపటలాడిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఫిష్ కర్రీ మిశ్రమం ఉంది కదా, ఇదంతా కూడా దాంట్లో ఒకటేసారి పోసుకోవాలన్నమాట. ఇలా పోసుకున్న తర్వాత ఇంక బాండిల్ని మనం ఏది కూడా కొంచెం కూడా టచ్ చేయకుండా పైన మూత అనేది పెట్టేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు అనేది ఒక 50% కర్రీ బాయిల్ అయిన తర్వాత మనం చూసుకుందాము. ఈ లోపల మనం వేయించి పెట్టుకున్నాం కదా చేపల పులుసు మసాలా కోసం, సో అది మనం ఈ రోట్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. ఇలా దంపేసుకొని మొత్తం ఒక కప్లో తీసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం పదండి. నేనైతే ఆల్రెడీ ఒకసారి మధ్యలోనే ఓపెన్ చేసి ఆ ఎగ్ ఉంది కదా ఫిష్ది, అది వేసి మళ్ళీ మూత పెట్టేసాను అనమాట. కనీసం కదల్చలేదు, ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు కదిలిస్తే అది చిదురైపోద్ది. ఇప్పుడు దంచుకున్న మసాలా విత్ కొత్తిమీర, యాక్చువల్గా కొత్తిమీర వాడకూడదు పులుసులో, చేపల పులుసులో కరివేపాకు వాడాలి, కానీ మనకు కరివేపాకు దొరకలేదని కొత్తిమీర వేసాను. అదర్వైజ్ టోటల్ సూపర్గా వచ్చింది కర్రీ. అసలు ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. చిన్ని దండం పెడతాను ఇంగ్లీష్ ఫస్ట్. సూపర్గా ఉంది. ఉండే ఆకలికి చేపల పులుసు ఇట్లా ఉంది, రెచ్చిపోతా. ఇంకా మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.